పీపీపీ మోడల్ను వ్యతిరేకిస్తూ ఒక అప్పీల్ వేశానని హైకోర్టు ఒపీనియన్ తీసుకుని రావాలని సుప్రీంకోర్టు చెప్పిందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు పాల్ అన్నారు. నిన్న హైకోర్టులో చీఫ్ జస్టిస్ విచారణ జరిపారని తెలిపారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. పీపీపీ బదులుగా పీపీబీ బిలియనీర్ల ప్రోగ్రామ్ అనాలన్నారు. మెడికల్ కాలేజీలను కొనేది నారాయణ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వదిలిపెట్టనని హెచ్చరించారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటైజ్ చేయడాన్ని వ్యతిరేకిస్తున్న కర్ణాటక రాష్ట్రంలో ఇదే పీపీపీ విధానంతో నష్టపోయారు. వేల మంది ఉద్యోగాలు కోల్పోయారని పాల్ తెలిపారు. గ్లోబల్ హాస్పిటల్లో ఒక 29 ఏళ్ల మహిళ మరణించిందని, బస్ యాక్సిడెంట్ జరిగితే యజమానులను అరెస్ట్ చేయరని ప్రశ్నించారు. పాలించడం రాకపోతే రాజీనామా చేయండి, నాకు తెలుసు ఎలా పాలించాలో అన్నారు. విశాఖపట్నం సమ్మిట్ లో 1,00,000 కోట్లు వస్తాయంటే శ్వేత పత్రం విడుదల చేయాలన్నారు పాల్. గత ప్రభుత్వాన్ని ప్రశ్నించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎక్కడున్నారు? హైకోర్టులో నా అప్పీల్ కొట్టేలేదు. అదే జరిగితే సుప్రీంకోర్టుకు వెళతాను. 33 సంవత్సరాల లీజ్ పేరుతో స్టీల్ ప్లాంట్ అమ్మేస్తున్నట్టుగా మెడికల్ కాలేజీలు అమ్మేస్తూ ఉన్నారు. క్యూబా లాంటి దేశంలోనే ఉచిత విద్య, వైద్యం ఉంది. ప్రధాని సీఎంలకు 5,000 కోట్లు రావడం లేదా? ఉత్తినే నారాయణ లాంటి వారికి మెడికల్ కాలేజీలు ఇచ్చేస్తారా? ఒకడు మొన్ననే ఎమ్మెల్సీ అయ్యాడు, వాడికి హెలికాప్టర్ అట. ఎఫ్సిఆర్ఏ అధికారిక పర్మిషన్ లేవు నా దగ్గర. మీరు సంతకం పెట్టండి, నేను 5,000 కోట్లు 2 వారాల్లో ఇస్తా. సుగాలి ప్రీతి కోసం మాట్లాడరెందుకు పవన్ కళ్యాణ్? స్టీల్ ప్లాంట్ అమ్మడానికి అదానీ నన్ను కలిశాడు, జగన్ నన్ను ఎప్పుడూ కష్టపెట్టలేదు. చంద్రబాబు ఇంకా నా బ్లెస్సింగ్స్ తీసుకోవడం లేదు అని పాల్ వ్యాఖ్యానించారు.